భవంతిలో ఇన్ఫ్యాక్ట్ చాలా కష్టాలు అంటూ ఉంటాయి. బికాజ్ ఎక్కడెక్కడ కిటికీ పెట్టాలి, ఎక్కడి నుంచి ద్వారం ఉండాలి, ఎక్కడ తలుపు ఉండాలి, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్లిష్టమైన ఇంటిని చాలా అద్భుతంగా వాస్తుపరంగా నిర్మించడానికి వారి సలహాలు ఇస్తూ వచ్చారు. శివరామరెడ్డి గారు నమస్కారం అండి. చాలా చాలా బాగుంది, అందంగా. నమస్తే అండి. గోపయ్య గారు, ఇక్కడ ఈ ఇల్లు ఇది వెంచర్లో కట్టుకున్నారా మీరు? అవునండి, యాక్చువల్గా ఈ వెంచరు మా ఇంటి పేరు మీద కట్టిన వెంచర్ అండి. మా ఇంటి పేరు సింగారెడ్డి గ్రీన్ సిటీ అని మా అన్నతమ్ములు వెంచర్ తీసుకుని ఇక్కడ వెంచర్ అన్నతమ్ముళ్ళే వేశారు. చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది. మా పేరు కోసమైనా కట్టాలనిపించింది. అన్న తమ్ముడు వేరే చోట కట్టుకున్నారు. సో మన ఇంటి పేరు పెట్టినందుకన్నా మనం ఇక్కడ ఒకటి కట్టాలనిపించి నాకు ఒక అంబిషన్ అండి ఇల్లు. సో మీ అందమైన ఇంటిని హోమ్ టూర్ చేర్చాం మేము సుమన్ టీవీలో. శివరామరెడ్డి గారి సలహాలు సూచనలు కూడా చూస్తూ. థ్యాంక్ యూ సార్. వద్దాం. రాగానే ఇక్కడ గమనిస్తున్నది కార్ కోసం మీరు స్లోప్ ఇచ్చారు. అవును మేడం, ఈశాన్యంలో దాని తగ్గట్టుగా ఆగ్నేయానికి హైట్ ఇచ్చారు. ఈశాన్యం తగ్గించాం. ఓహో. ఇంకొకటి, మీరు మా ఇంట్లో ఒక మాట చెప్పా, కారుకు మేము ఎక్కడ ఇవ్వలేదు, కానీ ఈయనకు షెడ్ కావాలన్నాడు. ఇలా అయితే సపరేట్ గా ఇవ్వము, నీ ఇంటిలోనే షెడ్ ఇద్దాం అని ఇంటిలోనే నాకు షెడ్ ఇచ్చేసాం. అంటే బయట ఇలా పెట్టకూడదు, అలా పెట్టచ్చు.